4 సువార్తలు ఎంత బాగా మనం అధ్యయనం చేసి హృదయం మందు కలిగి ఉంటే సేవ చేయించిన వారు క్రీస్తుని అంత పరిపూర్ణంగాను బలంగాను ప్రకటించగలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రీస్తు యొక్క స్వరూప్యమును ధరించుకోవాలంటే క్రీస్తు ఎవరో తెలియాలి, ఆయన ఏం చేశాడో తెలియాలి, మనకి ఆ స్వరూప్యాన్ని ఎలా దయచేస్తాడో కూడా మనకు తెలియాలి. సువార్త ప్రకటనలో నుండి క్రీస్తుని వేరు చేయటము, సువార్తలను వేరు చేయటం అనేది అది అపరాధంతో కూడింది. సువార్తలను తప్పించి క్రీస్తుని ప్రకటించడం అసాధ్యం. పోస్టులు ఆ పని చేయలేదు. ఈ రోజు అటువంటి పని ఒకవేళ ఎవరైనా చేయించున్నారంటే వాళ్ళందరూ కూడా క్రీస్తుకు విరోధంగా పనిచేస్తున్నట్టే. వాళ్ళ యొక్క ఆత్మలకు ప్రాణాలకు కూడా అది చాలా ప్రమాదకరమైంది. పౌలు ఎప్పుడూ కూడా క్రీస్తుని తప్పించలేదు. 18వ వచనంకి వచ్చేసేటప్పటికి ఎవడను తను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మళ్ళీ పౌలే. తాను జ్ఞాని అని అనుకున్నాడు. ధర్మశాస్త్రమును ఎప్పుడైతే అంత గొప్పగా నేర్చుకున్నాడో అంతేకాదు ఇంకా ఇతర విద్యను కూడా అతడు నేర్చుకోవడం జరిగింది. కాబట్టి నాకు చాలా తెలుసు అనుకున్నాడు. యేసుక్రీస్తు పట్ల, యేసుక్రీస్తు సంఘం పట్ల అతడు వివక్షతను చూపించాడు, హింసించడం మొదలుపెట్టాడు, చంపేంత వరకు కూడా వెళ్ళిపోయాడు. దమస్కు బయలుదేరాడు. వాళ్ళని కూడా పట్టుకుని ఈడ్చుకొద్దామని. ఎప్పుడైతే యేసుక్రీస్తు అతనికి ప్రత్యక్షమై అక్కడ మొత్తం అతని పరిస్థితి మారిపోయింది. అతని అంతరంగ స్వభావం మారిపోయింది. బాహ్య స్వభావమునకు కూడా ఆటంకం కలిగింది. మళ్ళీ స్వస్థపరచబడవలసి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అతడు ప్రభువుకు ప్రార్థన చేసుకుంటూ పశ్చాత్తాపడుతూ అతడు రక్షణ పొందిన వాడిగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏమయ్యాడు? జ్ఞాని అనుకున్నవాడు మొట్టమొదట వెర్రివాడయ్యాడు. వెర్రివాడిగా చేయబడ్డాడు. ఇది ఉద్దేశపూర్వకంగా అయినా నువ్వు చేసుకోవాలి, లేదా ప్రభు అయినా చేయాలి. అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభువుని ఎంచుకోవాలి. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, ఒకవేళ నువ్వు నిజముగా జ్ఞానివి కావాలనుకుంటే నువ్వు ఏదైతే సంపాదించావో నువ్వు దాని విషయం వెర్రివాడు అయిపోవాలంటున్నాడు. ఇప్పుడు కొరింథీయులు విభజింపబడిపోయినప్పుడు ఎవరికి వాళ్ళే మేము గొప్పవాడు అనుకుంటున్నారు. అందుకు ఒక వ్యక్తిని చూపించుకుంటున్నారు. మేము పలానా వాడిని చెందినవాళ్ళం కాబట్టి మేము మీకన్నా మాకు ఎక్కువ తెలుసు, మేము అతని దగ్గర నేర్చుకున్నాం కాబట్టి మీ అందరికన్నా మాకు ఎక్కువ తెలుసు. దీనివల్ల అతిశయం అనేది వాళ్ళ మధ్యన యుద్ధానికి కారణమైపోయింది. సో ఇప్పుడు పౌలు చెప్తున్న సూత్రం ఏంటంటే, తను నిజంగా తన జీవితమును బహుశా ఇక్కడ ఆపాదించుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవడనూ తను తాను మోసపరుచుకోనకూడదు. పౌలు తను తాను మోసపరుచుకున్నాడు. అది ఎలా తెలిసిందంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు వెరివాడిగా చేయబట్టాడు. తను గొప్పవాడు అనుకున్నాడు, కానీ అదే మోసమైంది. ఇప్పుడు ఏ జ్ఞానం ఉంటే మనం మోసపోవట్లేదు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు, అందులోనే సేవకులు, నాయకులు ఉన్నారు. వాళ్ళు మోసపోకుండా ఉండాలంటే వాళ్ళకి ఏం ఉండాలి? పౌలు ఇక్కడ వేరే వేరే సంగతులు ఏం మాట్లాడలేదు. భూ సంబంధమైన ఏది తీసుకోవట్లేదు. పరసంబంధమైన జ్ఞానం ఒకటే తీసుకుంటున్నాడు. అందుకే పైన ఒకవేళ ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగలరాలు వగైరా అని మాట్లాడడానికి కారణం ఏంటంటే, భూ సంబంధమైన జ్ఞానముతో, భూ సంబంధమైన వాటితో నువ్వు క్రీస్తుని కలిగి ఉన్నావు, క్రీస్తుకి పరిచర్య చేస్తున్నావు అనుకుంటే నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఈ లోకమందు నుండి నాకు చాలా తెలుసు, నేను జ్ఞానిని అని అనుకుంటే అది నీకు పెద్ద నష్టము అని చెప్తున్నాడు.